ప్రేక్షకులకి అలాగే అనలిస్టు వెల్పూర్ శ్రీనివాస్ గారికి, వైఎస్ఆర్సీపీ నేత రేగ లక్ష్మణరావు గారికి, జనసేన వీరమైన సూర్య గారికి నా నమస్కారాలు. 2019-24 మధ్యలో జరిగిన అన్యాయాల అక్రమాలు లెక్కట్లేం, కానీ ఆ ప్రభుత్వంలో పనిచేసిన కొంతమంది ఆఫీసర్స్ కావచ్చు, లేదంటే కార్యనిర్వాహక వ్యవస్థలో ఉన్నటువంటి వైటల్ ఎలిమెంట్స్ కావచ్చు, వీళ్ళు తప్పులు అలాగే ఒప్పులకి అలవాటు పడిపోయి, తద్వారా లంచాలకు అలవాటు పడిపోయి నేర ప్రవృత్తిని కంట్రోల్ చేయాల్సిన పోలీసులు అనేక రకాలుగా చూసి చూడనట్టు ధృతరాష్ట్రుడి ప్రేమతో చూస్తున్నారు. దీనిపైన గత 3-4 నెలలుగా మా పార్టీ నాయకులు, కుటుంబ నాయకులు చాలా మంది స్పందించారు. కఠినమైన శిక్షలు అమలు చేయాలన్నారు. ఎందుకంటే బెడ్రూమ్లోకి వస్తా, బాత్రూంలోకి వస్తా, మీ ఆడపిల్లలకి వస్తా, మీ ఇంట్లో వచ్చి రేపు చేస్తానని చాలా దుబాషలాడిన అనేక మంది వీడియోలు మనం చూసాం. అలాగే సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గారిని, డిప్యూటీ మినిస్టర్ గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారు కాకుండా లోకేష్ గారిని, బాబు గారిని కూడా వ్యక్తిగతంగా మీ తల నరికేస్తాం, మీ ఇంటికి వచ్చి లేపేస్తామని అనేక దౌర్భాషలాడే సవాల్ చేశారు. సో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, అది తప్పు కాదు. కానీ దాన్ని స్వేచ్ఛ వేరు, విచ్చలవిడితనం వేరు. కానీ ఇక్కడ స్వేచ్ఛ పేరుతో విచ్చలవిడితనంగా విమర్శించడం తప్పు. ప్రభుత్వాలు ఎస్సీ బీసీ ఇప్పుడు ఒకటి చౌదరి గారు గతంలో ప్రభుత్వంలో ఒకవేళ విమర్శించున్నా వాళ్ళు ఒక రకంగా వేరే కారణం చేతను అరెస్టు కాబడ్డారు. ఉదాహరణకి బోరుగడ్డ అనిల్ అరెస్టు కాబడ్డారు. అరెస్టు కాబడ్డ బోరుగడ్డ అనిల్కి ఆయనకి ఆకలిస్తుంటే అంటే రెస్టారెంట్కి తీసుకెళ్లి భోజనం పెడతాం ఏంటంటే, ఆల్రెడీ రిమాండ్లో ఉన్న వ్యక్తి రెస్టారెంట్కి పోలీసులు ఎలా తీసుకెళ్తారండి? పోలీసుల వ్యవస్థ మీ దగ్గరే ఉంది కదా, మీరు ఎందుకు పోలీసు వ్యవస్థని సరిగ్గా అదుపులో పెట్టలేకపోయారు? ఇప్పుడు మంచిగా చెప్పి చూసాం, చాలా కఠినంగా వ్యవహరించాలనే పరిస్థితి తీసుకొచ్చారు వాళ్ళే. దాంతో ఈరోజు కడప ఎస్పీ లేపారు, సిఐని లేపారు, ఇంకా 3 ఎస్పీని లేపుతున్నారు. అలాగే కాకుండా ఈ బోరుగడ్డ అనిలే కాదండి, చాలా మంది నేరస్తులతో పోలీసులు అంటకాగడం అలవాటైపోయింది. మా చిత్తూరు జిల్లాలో, మా తిరుపతి జిల్లాలో కూడా సంఘటనలు జరిగాయి. చివరికి ఎస్పీ గారితో ప్రైవేట్ చేస్తే వాళ్ళు సస్పెండ్ చేశారు. చివరికి ఒక ఎస్ఐని అయితే విఆర్లో పంపించారు. సో ఏంటంటే గత 5 ఏళ్లలో వీళ్ళకి అన్యాయాల అక్రమాలకి అలవాటు పడిపోయారండి. డబ్బులు కాసులు బాగా చూసేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారినంత మాత్రం ఏమవుతుంది? తలకాయలు మారుతారు కానీ అధికారులు వాళ్ళే ఉంటారు. సో దాంతో వాళ్ళకి మమ్మల్ని ఏం చేయలేరు కానీ 3-4 ఏళ్ళుగా ఏం పట్టించుకోకపోతే, అరే మంచిగా చేయండి, లాండ్ ఆర్డర్ ప్రకారం పోండి అని చెప్తుంటే వినపడట్లే వాళ్ళు. ఇంకే లాభం లేదని చెప్పి ఖచ్చితంగా ఆయుధం పట్టవాలి, ఇంకా ఖచ్చితంగా శ్రీకృష్ణుడు చెప్పినట్టు యుద్ధం చేయాలంటే ఖచ్చితంగా ఆయుధం పట్టాల్సిందని చెప్పి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటంతో కేబినెట్ మీటింగ్ ఒకసారి స్పందించడం. నిన్న సోషల్ మీడియాలో దారుణంగా నరారాఘవరెడ్డి గారు పెట్టిన పోస్టులు చూసింది చాలా మంది బాధపడ్డారు. ఆయన మీద చర్య తీసుకోమని చెప్తే గతంలో అరెస్ట్ చేశారు, నువ్వు పార్టీ నోటీస్ పంపించేశారు. నిన్న మళ్ళీ తీసుకొచ్చారు, మళ్ళీ పార్టీ నోటీస్ పంపించారు. అసలు ఏంటి నాకు అర్థం కాలేదు. ఎలా వెళ్ళిపోతారండి? వర రవీందర్ రెడ్డి గారు పరారయ్యారంటారు. ఎవరు ఫోన్ చేస్తే వెళ్ళిపోయారు, ఎవరు తప్పిస్తే వెళ్ళిపోయారు. వస్తారు దాని మీద అన్ని ఎన్నికలు జరుగుతున్నాయి. రాయలసీమ డిఐజీ గారు వెళ్ళారు, ఎస్పీ గారిని అంటే ట్రాన్స్ఫర్ చేశారు, ఒక సిఐని ఒక ఎస్ఐని సస్పెండ్ చేశారు, విచారణ చేపడుతున్నారు. రాఘవరెడ్డిని పట్టుకున్న తర్వాత ఎవరు ఎక్కడ ఏ చేతిలో డబ్బులు మారాయా, లేదా అధికార ఫోన్లు వచ్చాయా, లేదా ఎవరు లోకల్ ఎంపీలు ఫోన్ చేశారా, వాళ్ళ పార్టీ నాయకులు ఫోన్ చేసి బయటకు వస్తాయి. ఆడిపోతారు, భూమి చుకుండ్రంగానే ఉంది. గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో 25,176 అఘాయిత్యాలు జరిగితే రోజుకి 76.1% జరిగిన అఘాయిత్యాలని ఈరోజు 0.6% తీసుకొచ్చాం. 2023-24 లెక్కలు చూసుకోండి. నేను చెప్పేది ఊరికి వచ్చే లెక్కలు కాదండి, నేషనల్ క్రైమ్ బ్యూరో లెక్కలు చూసుకోవచ్చు. అలాగే రోజుకు గత ప్రభుత్వంలో రోజా గారు చెప్పింది ఏంటంటే ఈ 150 రోజుల్లో ఇంచుమించు 152 హత్యలు జరిగిపోయాయని చెప్పారు. అవన్నీ కూడా అబద్ధాలను తెలిపాయి. రిపోర్ట్స్ ఇవన్నీ నాకు చెప్పిన రిపోర్ట్స్ కాదు, నేషనల్ రిపోర్ట్స్ లో ఉన్నాయి. కాకపోతే నిందలు వేయండి, అబద్ధాలు వేయండి అని ప్రోత్సహించేది ఎవరు? విమర్శించండి, తప్పలేదు. ప్రభుత్వం తప్పులు చేస్తే విమర్శలు సూచించండి, సద్విమర్శలు తీసుకుంటాం. అంతేగాని వ్యక్తిగత దూషణ, భాషా సంస్కృతి మిస్ అయ్యి పూర్ణాందంగా మాట్లాడడం, అసహ్యంగా మాట్లాడడం, అంటే వ్యక్తిగత మాట్లాడడం అని చాలా బాధాకరమైన విషయాలు చెప్పాయి. కాబట్టి ఈరోజు పోలీస్ వ్యవస్థ ఉక్కు పాదంతో ఐరన్ హ్యాండ్స్ తొక్కేస్తున్నారు. దాంట్లో సోషల్ మీడియాలో సైకోలు ఎలా ఉన్నారంటే శర్మిలాని గొడవలు ఎప్పి చూపిస్తారు, భారతమ్మని దుర్మార్గం విమర్శిస్తారు, మా పార్టీ నాయకులు విమర్శిస్తారు, వాళ్ళ పార్టీ నాయకులు విమర్శిస్తారు, ఇంకా పిల్లలు విమర్శిస్తారు. అసలు వాళ్ళు వైసీపీ వాళ్ళ లేదా వేరే పేటీఎం బ్యాచ్ అయ్యి అర్థం కావట్లా. వాళ్ళ సైకోత్వానికి అర్థం పరాకాష్ట కనబడతా ఉంది. ఎట్లా ఉందంటే ఒక మంచి పని చేసినా సరే దాన్ని ఇమీడియట్ గా సోషల్ మీడియాలో పెట్టి దానికి వేరే కట్ అండ్ పేస్ట్ వీడియోలు పెట్టి తప్పుగా ప్రచారం చేస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం భావప్రకటన స్వేచ్ఛింది కదా అని చెప్పి
సోషల్ మీడియా వేదికగా పెట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తుప్పు రేకపోడతారన్న విషయాన్ని సవాల్గానే ముఖ్యమంత్రి గారు చెప్పారు. చూడండి, నెల రోజులే కాదు, ఈ రోజునే చాలా విషయాలు రిలీజ్ చేశారు. నెల రోజులు లాంటి సక్క పెట్టేది కాకుండా ఇంకా మళ్ళీ మంచిగా ఒట్లా బియ్యం పెట్టు, చురుక రసం పెట్టిన పరిస్థితి లేదండి. ఇంతవరకు చూసాం, మారుతారేమో చూసే అవకాశం ఇచ్చాం, ఇంకా ఛాయిస్ లేదు. ఖచ్చితంగా